నమస్తే ఆక్స్ ఆనంద్ గారు. నమస్తే ముస్తఫా గారు. ఎలా ఉన్నారు మీరు? బాగున్నామండి. మీ వీడియోలు గాని మీరు మాట్లాడే విధానం గాని చాలా మందికి కొత్తగా, అంటే రాయలసీమ యాసలో పక్క రాయలసీమ యాసలో మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు. దానికి మిమ్మల్ని ఈరోజు ఇంటర్వ్యూ చేయాలని చెప్పి మేమైతే అనుకుంటున్నాం. దానికి మీరు సహకరిస్తారా? సహకరిస్తామండి. ఆక్స్ ఆనంద్ గారు అనాలా లేకపోతే ఆనంద్ అనాలా? మేము ఎట్లా అనండి, ఎట్లా కనిపిస్తున్నా. ఓకే, ఆక్స్ ఆనంద్ గారు, మీరు రోజు మీ దినచర్య ఏంటి? అంటే మీరు పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మీరు ఏమేం చేస్తారో మా వ్యూవర్స్కి అయితే చెప్పండి. అంటే ఉదయం లేచినప్పటి నుంచి పొద్దున్నుంచే చేన్లు పోతాము, నీళ్లు కడతాము, రాత్రికి వస్తాము, భోజనం చేస్తాము, మళ్ళీ పొద్దున్నే పారుతాము. తెల్లదాకా 5కే పారుతాము. 5కి పోయి మళ్ళీ రాత్రి 7-6కి వస్తాము ఇంటికి. అదే కరోనా టైంలో వీడియోలు తీసారు, మీ వీడియోలు బాగా పాపులర్ అయినాయి. ఆ తర్వాత మీరు వీడియోలు ఎందుకు తీయలేదు? ఎవరు రాలేదు, అప్పుడు ఎవరు రాలేదు, లేకపోతే తీసేవాళ్ళే. అవును, మీరు ఇప్పుడు ఈ వీడియోలు తీస్తున్నారు కదా, మీ ఇంట్లో ఏమనరా మిమ్మల్ని? ఏమనరు. అదే ఏమి ఇట్లా మాట్లాడుతున్నావు, నువ్వు ఇట్లా మాట్లాడితే మనకు బాగుండదు కదా, అట్లా ఇట్లా అని చెప్పి మీ ఇంట్లో ఎవరు ఏమనరా? అంటే మీ ఇంట్లో బాగా మంచి స్పోర్టివ్ అయితే ఉన్నారు, మంచి పోస్టి. ఓకే, మీ ప్రస్తుతానికి మీకున్న గోల్స్ ఏంటి, మీరు టార్గెట్ ఏంటి సార్? సార్ వచ్చేసి టీవీ లేక పోవాలి అనేది నా కోరిక. వచ్చేసి మరి బిగ్ బాస్ లేక పోవాలి అనేది. బిగ్ బాస్ లోకి పోవాలనుకుంటున్నారా? ఓకే ఓకే, అంటే మీరు ఒక్క సినిమాలో అన్నా యాక్టింగ్ చేయాలనే మీ కోరిక అని చెప్పండి. అట్లా ఓకే. మరి మీరేం చదువుకున్నారు ఆనంద్ గారు? ఏం లేదండి, 5వ క్లాస్. మొన్న రీసెంట్ మీ వీడియో ఒకటి వచ్చింది, ఇంగ్లీష్ లో మాట్లాడారు, చాలా బాగా మాట్లాడారు తెలుసా మీకు? బాగా మాట్లాడినాను. మీరు ఏం మాట్లాడారో మీకు గుర్తుందా? లేదండి. ఎందుకు? ఏం మర్చిపోయింటానండి, ఒకనాడే అది వచ్చేది. అట్లా అంటారా? సరే, మీకు పిల్ల అయిందా? అయింది. ఎంతమంది పిల్లలు? 2 అండి. ఆనంద్ గారు, మీ గురించి ఇంకా ఏమన్నా మేము తెలుసుకోవాల్సిన విషయాలు అయితే ఏమైనా ఉన్నాయా? ఏం లేవండి. ఏం లేవా? ఓకే, ఆనంద్ గారు, మీరు చిప్పగిరిలో ఎంతమంది గుర్తుపడతారు మిమ్మల్ని? చాలా మంది గుర్తుపడతారు. గుంటకల్లో కూడా చాలా మంది. సెల్ఫీలు దిగేకి వచ్చే వాళ్ళతోనే మీరు డబ్బులు అడుగుతున్నారని చెప్పి నాకు తెలిసింది. మళ్ళీ దాని గురించి మీరు ఏం చెప్తారు? నాకేం అవసరం లేదండి. సెల్లో ఫోటోలు దిగామంటే దిగినాము అంతే. ఒక్కరిని అడగలేదు అండి. డబ్బు అయితే అడగలేదు. డబ్బు అయితే చాలా అంటే బ్యాడ్ నేమ్ అంటే అది అంతే. జస్ట్ మీకు అదే మీరు వీడియోలో చేసినందుకు నిజంగానే వచ్చినట్టు. మన దమ్మాస్ అంటారు కదా, ఆయన పేరు ఏం పేరు? దమ్మాస్ పంది అంటూ. దమ్మాస్ పంది ఎవరు ఆయన పేరు? ఏం పేరు? ఆయన పేరు వచ్చేసి ఇబ్రాహిం. ఆ పిల్లోడు ఇప్పుడు కనపడలేదేంటి? ఆ పిల్లోడు రొంత లేని మీద తిరుగుతున్నాడండి, మీద. అదే మీ బ్యాచ్ లో సరిగ్గా కనపడలేదు, రావడం లేదండి. ఇప్పుడు బండి చిక్కిందే, దాంతో ఇప్పుడు తీస్తున్నాడు. అట్లా చేస్తున్నాడు ఆ పిల్లోడు. నీళ్లు కట్టేకి, వాటర్ చేనికి నీళ్లు కట్టేకి, మందు కొట్టేకే పోతుంటాడు ఆ పిల్లోడు. అట్లా ఆయన చిక్కుడు, ఆ పిల్లోడు చిక్కుడు. ఓకే, ఆక్స్ ఆనంద్ గారు, మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు గాను మా యూట్యూబ్ ఛానల్ తరపున మీకు ప్రత్యేక ధన్యవాదాలు. మళ్ళీ ఇంకొకసారి మీ గురించి ఇంకా క్లుప్తంగా తెలుసుకోవడానికి అయితే మేము ప్రయత్నిస్తాము. సార్, ఇది అండి మన ఆక్స్ ఆనంద్ గారితో ఒక స్మాల్ చిట్ చాట్. ఇలాంటి ఇంటర్వ్యూ మళ్ళీ ఇంకొకసారి కూడా ఉంటుంది. మన ఆక్స్ ఆనంద్తో పాటు మళ్ళీ ఇంకా దమ్మాస్ పంది గారు, ఇబ్రాహిం గారి, అలాగే ఇంకొక 2-3 ఉన్నారు, వాళ్ళని కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టి అందరితో ఇలాంటి మళ్ళీ ఇంకొకసారి ఆక్స్ ఆనంద్ గారితో మళ్ళీ వాళ్ళ హోమ్ టూర్ గానీ చూపించేదానికి మనం ప్రయత్నం అయితే చేద్దాం. కొంతమంది మంచి టాలెంటెడ్ పర్సన్స్ లో మన ఆక్స్ ఆనంద్ గారు అయితే మొదటి స్థానంలో ఉన్నారు. మళ్ళీ మన చిప్పగిరి గ్రామంలో ఎందుకు ఆయన్ని ఎంకరేజ్మెంట్ చేయడం లేదు? ఆక్స్ ఆనంద్ అంటే ఒక మామూలు మంచి కాదు, మంచి నటుడు. అలాంటి ఒక యాక్టర్ ని మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. తప్పకుండా మనం ఎంకరేజ్మెంట్ అయితే చేయాలి. ఆయన బిగ్ బాస్ వెళ్ళాలనుకుంటున్నారు, అలాగే సినిమా ఫీల్డ్ లో కూడా వెళ్ళాలనుకుంటున్నారు, సినిమా కూడా తీయాలనుకుంటున్నారు. ఇలాంటి వారిని మనం తప్పకుండా ఎంకరేజ్మెంట్ చేస్తే మనకి, మన ఊరికి మంచి పేరు తీసుకొస్తారని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. సో ఇది గైస్, మనం ఈరోజు వీడియో అయితే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.